హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఫుల్ రెస్ట్ మోడ్లో ఉన్నానన్నమాట. ఒక 2-3 రోజుల నుంచి చెప్పాను కదా, నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, జలుబు దగ్గు జ్వరం వచ్చేసింది అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియోస్ షేర్ చేసినప్పుడు చెప్పాను. అయితే నేనేమనుకున్నా అంటే, ఎలాగూ ఈ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒక 2 రోజులు షూటింగ్ ఏం పెట్టుకోకుండా ఉన్న వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసుకుందాంలే అన్నట్టుగా ఉన్నానన్నమాట. అంతలో ఇంక జలుబు దగ్గు జ్వరం ఎక్కువైపోయిందనమాట. ఇంకా అంటే నేను రెస్ట్ మోడ్లో ఉందాం అనుకుంటే ఇంకా దాంతోపాటు కొంచెం స్టమక్ పెయిన్ కూడా వచ్చింది. ఇంకా అన్నీ ఒకటేసారి అటాక్ అయ్యేసరికి ఇంకా నాకు కూడా ఏం అర్థం కాల. నా ఫేస్ చూస్తే అర్థమైపోతుంది అనమాట, మొత్తం పీకిపోయినట్టను. కొంచెం నీరసంగా ఉన్నాను. జలుబు దగ్గు అయితే కొంచెం పర్లేదు, కానీ నీరసం మాత్రం ఇంకా అలానే ఉందన్నమాట. ఒక 2 రోజులు మనం ఇంట్లో పనులన్నీ ఏమీ చేయలేదనుకోండి, అంటే ఏమీ చేయలేదంటే మెయిన్ వంట చేసుకోవడం, చిన్న చిన్న క్లీనింగ్ పనులు అవన్నీ చేస్తాము. కాకపోతే ఏంటంటే కొంచెం మనం డీప్ క్లెన్జింగ్ అట్లా ఏం చేసుకోం కాబట్టి ఇల్లంతా ఎలా ఉంటుందో ఆడవాళ్ళు ఒక 2 రోజులు అలా రెస్ట్ మోడ్లో ఉంటే నాకు ఫుల్ అర్థమైపోయిందనమాట. పొద్దున్నే ఇంకా మొత్తం వంటగదిలోకి వెళ్ళంగానే డస్ట్బిన్ పడేయలేదనమాట. ఫుల్ స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా దాని మొత్తాన్ని కూడా బయట పడేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొచ్చుకున్నాను అనమాట పొద్దున్నే. ఇంకా అలా అయితే నడుస్తూ ఉంది. నేను ఎంత రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కూడా ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది అనమాట. ఈ 2 రోజుల నుంచి నేను అనుకున్న అస్సలు ఏం పనులు పెట్టుకోవద్దు అనుకున్నాను, కానీ మనం ఎంత తీసుకుందాం అనుకున్నా చిన్నపిల్లలు ఉన్నారు అని అంటే వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండాలి, ఏదో ఒకటి వండి పెడుతూ ఉండాలి కాబట్టి ఇంకా అట్లా రెస్ట్ తీసుకున్నాననే ఫీలింగ్ అయితే ఏమీ లేదు. కాకపోతే వీడియోస్ అయితే ఏమి షూట్ చేసుకోలేదనమాట. ఈరోజే స్టార్ట్ చేశాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా. ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే, నా దగ్గర సెల్ఫీ స్టిక్ లేదండి. ఫోన్ ఇలా పట్టుకొని మాట్లాడుతుంటే ఫేస్ మీదకి వచ్చేస్తుంది అనమాట. హ్యాండ్ ఎంత దూరంగా పెట్టినా కూడా దగ్గరకు వచ్చేస్తుంది. మొన్న రీసెంట్గా ఒక వీడియో చూస్తుంటే ఒక సిస్టర్ అన్నారనమాట, సెల్ఫీ స్టిక్ లేకుండా వీడియో తీసుకుంటే మన మొహాలు దెయ్యాలల్లే ఉంటాయి, చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి సెల్ఫీ స్టిక్ తీసుకుంటాను. కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది, కానీ ఇంకంతకు మించి హ్యాండ్ అయితే రావట్లేదు. తీసుకుంటాను త్వరలో. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసరికి పూరి బంగాళదుంపల కర్రీ చేద్దాము అని చెప్పేసి బయట పెట్టా అండి. పిండి కలిపేస్తాను, తర్వాత బంగాళదుంపలు పొయ్యి మీద పెట్టేస్తాను. ఓ పక్కన ఉడుకుతూ ఉంటే ఇంకో పక్కన మనకి పిండి నానితే బాగుంటుంది కాబట్టి కలిపేసి పక్కన పెట్టుకుంటా అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత నేను వ్లాగ్ తీస్తున్నాను అండి. ఇప్పటివరకు షూటింగ్ పనులు అయితే ఏమీ చేయలేదు. చెప్పాను కదా మీతో, హెల్త్ కొంచెం అప్సెట్ అయింది అని చెప్పేసి. అయితే 2 డేస్ నుంచి కూడా వాళ్ళు పాపం అన్నమే తింటున్నారు. పొద్దున్నే అన్నం కూర వండేస్తున్నా అండి. అంతగా అయితే నైట్ ఏమైనా టిఫిన్ చేస్తాను, పొద్దునను మధ్యాహ్నం అన్నం తినేసేయండిరా అని చెప్పేసి అన్నం పెట్టేస్తున్నా అనమాట. నాకు కూడా టిఫిన్ చేసే ఓపిక కూడా లేదండి. అందుకని చెప్పేసి అన్నం వండుతున్నాను. వాళ్ళు కూడా ఏం పేర్లు పెట్టకుండా తిన్నారు. నిన్న ఈ వచ్చిన రోజు అయితే నేను ముద్దపప్పు చేసేసాను అనమాట. ముద్దపప్పు అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పేర్లు పెట్టకుండా అని చెప్పేసి ముద్దపప్పు చేశాను. అలా పాపం ఏం పేర్లు పెట్టకుండానే, నాకు కూడా హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి అర్థం చేసుకొని తినేశారు వాళ్ళు కూడా. అక్కడికి అమ్మ అంటానే ఉంది, ఇంకొక 2 రోజులు ఉండొచ్చు కదా, బాగాలేదంటున్నావు, పిల్లలు కూడా అసలు వచ్చారు వెళ్ళిపోయారు, ఉన్నట్టు కూడా లేరు అని చెప్పేసి అంటానే ఉంది. నేనే మొండిగా వచ్చేసాను అనమాట. కావాలంటే నేను మళ్ళీ వస్తాను ఒక 1 వీక్ తర్వాత, ఇప్పుడైతే వెళ్ళిపోతాను అని చెప్పేసి వచ్చాను. వచ్చినప్పటి నుంచి అస్సలు బాగాలేదండి. ఏదో పిల్లలకి వాళ్ళు తినగలిగింది ఏమైనా ఉంటే వండి పెట్టానా, ఏదైనా చిన్న పనులు ఉంటే చేసుకున్నానా, ఇంకా అంతే అనమాట. అన్నీ ఉన్న వీడియోస్ ఎడిట్ చేసుకున్నానా, అవి పోస్ట్ చేశానా, ఇంతే చేస్తున్నాను. కానీ షూటింగ్ పనులు కూడా ఏం పెట్టుకోలేదు. రెస్ట్ మోడ్ అని చెప్పి అన్నాను, కానీ ఇంట్లో పనులకైతే ఆడవాళ్ళకి రెస్ట్ ఉండదండి. ఎంత రెస్ట్ తీసుకోవాలని అనుకున్నా సరే ఆడవాళ్ళకి మాత్రం అసలు రెస్ట్ ఉండదన్నమాట. ఇంట్లో పనులు మాత్రం తప్పవు. అంట్లు తోమటం, ఈ బట్టలు, ఇంట్లో పని రోజు చేసే పనులు మాత్రం తప్పవు. కాకపోతే నాకు ఎక్స్ట్రా వర్క్ ఏంటంటే ఈ షూటింగ్, ఇవన్నీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన పనులే కాబట్టి అవైతే షూటింగ్ వరకు ఆపేశాను. అంటే ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి నేను
కూడా కొంచెం ధైర్యంగా ఉన్నానండి. లేదంటే ఇంకా షూట్ చేసుకోవడం కూడా తప్పేది కాదు. ఎందుకంటే నేను ఒక్కరోజు ఒక వీడియో పెట్టొద్దు అని అనుకున్న ఆలోచన వచ్చినా కూడా భయం వేస్తుంది. కంటిన్యూషన్ పోతే మళ్ళీ ఛానల్ ఏమైపోతుందో, ఇంత కష్టపడి ఇక్కడి వరకు తీసుకొని వచ్చాను, ఇంత సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా. అలాంటప్పుడు నేను మళ్ళీ హెల్త్ బాగాలేదని ఒకరోజు పక్కన పెట్టేస్తే మళ్ళీ ఏమైపోద్దో అని భయం కూడా వచ్చేస్తుంది. ఇంకా టైంకి నాకు వీడియోస్ ఉన్నాయి కాబట్టి నాకు సరిపోయింది, లేదంటే చాలా ఇబ్బంది అయిపోయేది అనమాట, కంటిన్యూషన్ ఉండేది కాదు. ఇంకా ఈరోజు ఇంకా ఓపిక తెచ్చేసుకొని లేదు ఇంకా షూట్ చేయాల్సిందే, వీడియోస్ షెడ్యూల్లో పెట్టేశాను, ఉన్నవి అయిపోయినాయి అని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేశాను అనమాట. బంగాళదుంపలు ఒక పొయ్యి మీద వేసాను, పిండి కలిపి పక్కన పెట్టేశానండి. ఇది వచ్చేసరికి మనకి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తాగితే మంచిదనమాట. ఏమేంటంటే ఇవి జీలకర్ర, వాము, సోంపు ఉంటుంది కదా, ఈ 3 ఏంటంటే 3 స్పూన్స్ తీసేసుకొని ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకుంటాం అనమాట. ఫ్రై చేసిన తర్వాత మనకి ఎన్ని కావాలంటే అన్ని వాటర్ పోసుకోవచ్చండి. అంటే మేము ఇద్దరమే తాగుదామని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి నేను ఒక 3 గ్లాసులు అలా వేసాను. 3 గ్లాసులు అంటే కొంచెం మరిగేసరికి అది 2 గ్లాసులు అలా అయ్యిద్దనమాట. ఇంకా మా ఇద్దరికి పిల్లలు ఇంకా లేవలేదు, వాళ్ళకి ఏదైనా టిఫిన్ పెట్టేస్తా అండి పొద్దున్నే, ఇవి ఎందుకు ఇప్పుడే అని చెప్పేసి. వాళ్ళకి లెమన్ టీ ఇలాంటివి ఏమైనా ఇస్తాను కానీ ఇలాంటివి అయితే ఇవ్వను, ఇంకా మా ఇద్దరి కోసమే కదా అన్నట్టుగా కొంచెమే పెట్టాను అనమాట. ఇది అవ్వగానే మేమైతే తాగేస్తాము. కిచెన్ అండి, పొద్దున్నే నిద్ర లేవగానే కిచెన్లోకి వస్తే నాకైతే మైండ్ పోయింది అసలు. మాకు డస్ట్బిన్ నేను ఒకటి షింక్ కింద పెట్టేసుకుంటా, అంటే ఏదైనా వెజిటేబుల్స్ కట్ చేసినవి కానీ, లేదంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఒక్కొక్కసారి అన్నం కొంచెం మిగిలిపోద్దండి. నేనేంటంటే మనకి ఇంటి పక్కనే కాలువ ఉంటుంది అనమాట, కాలువలో వేసేస్తాను. ఒక్కరోజు ఏమైనా పొరపాటున కాలువలో వేయలేదనుకోండి, అంటే అది ఇంకా డస్ట్బిన్లో వేసేస్తాను అనమాట. వెంటనే ఈరోజు ఎలాగో నైట్ తీసుకొని వెళ్తారు కదా, పడేసి వస్తారులే అన్నట్టుగా. అంటే ఇప్పుడు అంట్లు తోమేటప్పుడు అలా అనుకోండి, సోప్ చేతులతో అక్కడ వరకు ఏం వెళ్తాంలే, ఇందులో వేసేద్దాము, తీసుకెళ్ళి పడేసి వస్తారులే అన్నట్టుగా డస్ట్బిన్లో వేస్తానమాట ఒక్కొక్కసారి. అప్పుడు ఏమవుతుందంటే మా ఆయన ఆ రోజు లేటుగా రావడమో, ఇంకోటి ఏదన్నా మర్చిపోవడమో అలా అయ్యిందనుకోండి, ఇంకా డస్ట్బిన్ పొద్దున్నేకి స్మెల్ వచ్చేస్తుందండి. ఆ స్మెల్ చూడంగానే నాకు అసలు ఎక్కడ లేని తలనొప్పి వచ్చేస్తుంది. ఇంకప్పటికప్పుడు పొద్దున్నే నిద్ర లేచి ఆ షింక్లో కాదు డస్ట్బిన్లో వేస్ట్ అంతా తీసుకెళ్ళి పడేసి మొత్తం స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని, ఈ 2 రోజుల నుంచి స్టవ్ కూడా క్లీన్ చేయట్లేదు అనమాట. నేను పిల్లలకి పాలు కాసిస్తూ ఉంటాను కదండి, చిన్నపిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి పాలు మనం కాసిస్తూ ఉంటాము. అంటే మామూలుగా పెద్దవాళ్ళైనా టీ అలా పెట్టుకుంటారు, టీ పొంగుతుంటుంది, పాడైపోతుంటాయి. కానీ స్టవ్లు అవన్నీ పిల్లలకి ఏంటంటే మాకు టీలు అవన్నీ ఏం అలవాట్లేదు కాబట్టి పాలు కాస్తూ ఉంటా, రోజుకు ఒక 2 టైమ్స్ అయినా పాలు కాస్తూ అలా పాలు పొంగుతూ ఉంటాయి. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు కదా మనం సింగిల్ పాలిష్ బియ్యం తింటాము అని చెప్పేసి. అవి ఏంటంటే మనం స్టవ్ మీద పెట్టేసి టక్కన అటు వెళ్ళామంటే చాలు పొంగిపోద్ది అనమాట. సింగిల్ పాలిష్ బియ్యం అంటే దాంట్లో కొంచెం తౌడు ఎక్కువ ఉంటుంది, ఆ తౌడు అదంతా ఉంటుంది కాబట్టి పొంగినప్పుడు మొత్తం అట్లనే డ్రై అయిపోయిద్ది అనమాట, ఎండిపోయి చూడడానికి నీట్గా ఉండదు. అట్లా ఒక్కొక్కసారి ఏంటంటే వెంటనే క్లీన్ చేయకపోతే, సాధ్యమైనంత వరకు వెంటనే క్లీన్ చేస్తానండి. ఇలా హెల్త్ బాగాలేనప్పుడు ఏంటంటే జస్ట్ అలా తుడిచేసి వదిలేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే అంత నీట్గా ఉండదు. ఏదైనా నీట్గా చేసుకుంటే నీట్గా ఉంటుంది, లేదు ఏదో పైన చేసింది పైన చేసినట్టే ఉంటుంది అనమాట. ఇంకా కిచెన్లోకి రాగానే ఈరోజు మార్నింగ్ అసలు నాకు మైండ్ పోయింది. ఇంకా అందుకని మొత్తం కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసానండి. డస్ట్బిన్స్ పడేసాను, షింక్లో అంట్లు అవన్నీ కూడా తోమేశాను. ఆ తర్వాత స్టవ్ క్లీన్ చేసేసుకున్నాను కావాల్సినవన్నీ. ఈరోజు ఇల్లు కొంచెం ఆకారంగా అనిపిస్తుంది అనమాట. అదే చెప్తున్నాను కదా, ఇంట్లో ఆడవాళ్ళు కరెక్ట్గా లేరనుకోండి, వాళ్ళ హెల్త్ మంచిగా లేదనుకోండి, ఎక్కడక్కడ ఆగిపోతే ఏదో చేసామా అయినాయా, ఏదో ఆ టైంకి పిల్లలకి పెట్టుకున్నామా అన్నట్టు ఉంటుంది. కానీ అంత నీట్గా అయితే ఏమీ ఉండదన్నమాట. ఏం చేస్తాం, హెల్త్ బాగాలేనప్పుడు తప్పదండి, ఇంకా చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇంకా మనకే తప్పదు. అక్కడికి మా అమ్మ ఉండమంది. అప్పుడు ఆ టైంకి నేను అలాగే మంచానికి అతుక్కొని ఉంటే నాకు అనిపించింది అనమాట, ఒక 2 రోజులు ఉన్నా బాగుండేది, లేదంటే కనీసం పిల్లలన్నా అక్కడ వదిలిపెట్టి వచ్చినా బాగుండేది అని చెప్పేసి అనుకున్నాను. కొంచెం పిల్లల పని లేకపోయినా కూడా ఇంకా మన వరకు అంటే ఒక అరగంట అటో ఇటో వండుకొని తినేస్తాము. కానీ పిల్లలు అట్లా ఉండరు కదా, వాళ్ళకి టైంకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా. అప్పుడు అనిపించింది అనమాట నాకు, కనీసం పిల్లలన్నా ఒక 2 రోజులు వదిలిపెట్టొచ్చుంటే అమ్మ చూసుకునేది. ఇంకా మేమంటామా పెద్దవాళ్ళమే కాబట్టి ఏదో ఒకటి ఒక అరగంట అటో ఇటో తినేసేవాళ్ళము అని చెప్పేసి ఆ టైంకి నాకు అనిపించింది. అంతే అండి, హెల్త్ బాగాలేకపోతే ఇంకా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఎవరు చేసేవాళ్ళు ఎవరు లేరు, ఒక్కళ్ళే చేసుకోవాలి. ఇంకా నాకు అదే చెప్తున్నాను కదా, నాకు టైం బాగుండి నాకు వీడియోస్ షూట్ చేసుకునే పని లేదంటే ఇంకా ఇబ్బంది పడేదాన్ని అనమాట. పిల్లలు, వీడియోస్, ఎడిటింగ్లు అని ఇవన్నీ ఉన్నట్టయితే
అయితే ఇంకా ఇబ్బంది పడేదాన్ని. హెల్త్ మంచిగా ఉంటే ఏమైనా చేయగలం అనిపించిద్దండి. ఎప్పుడైతే హెల్త్ అప్సెట్ అయ్యిద్దో ఇంకా చిన్న ఇష్యూ కూడా మనకు పెద్దదిలాగా కనిపిస్తుంది. ఇప్పుడు నాకు కూడా అలానే అనిపించింది అనమాట. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి తప్పదు ఇలా హెల్త్ బాగాలేనప్పుడు. ఇంక ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాము. తర్వాత నేను పొద్దున్నే ఆ టీ లాంటిది ఒకటి పెట్టాను కదా, అదేంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ అయ్యిద్ది అనమాట. ఇంకా అదొకటి చేసి ఇచ్చాము. పొద్దున్నే నేను మా ఆయన కూర్చొని తాగేసాం అనమాట. ఆ తర్వాత ఇంకా టిఫిన్ కూడా చేసేద్దాము. పిల్లలు ఇద్దరు ఏంటంటే టీవీ దగ్గర కూర్చున్నారు. నిద్ర లేసిన తర్వాత బ్రష్లు చేసి వచ్చిన తర్వాత ఆ టైంకి మా ఆయన బయటకు వెళ్తుంటే చిద్వి నేను కూడా వస్తాను అని చెప్పేసి మా ఆయనతో పాటు బయటకు వెళ్ళాడనమాట. ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఈ లోపల టిఫిన్ రెడీ చేద్దాము వస్తారులే అన్నట్టుగా చేశానమాట. ఫస్ట్ పిల్లలకి ఇచ్చేస్తాను, ఆ తర్వాత నేను మా ఆయన తినొచ్చులే అని చెప్పేసి పిల్లలకైతే ఇక్కడ పెట్టిచ్చేస్తున్నానండి. ఇది ఏదో అంటారండి, దీన్ని నేను చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినేదాన్ని. ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంట్లో టిఫిన్ అట్లా ఏమీ ఉండేది కాదు. 3 పూట్ల అన్నమే తినేవాళ్ళం అనమాట. ఎవరైనా 90s కిడ్స్ వాళ్ళందరూ అట్లానే తినేవాళ్ళం. అయితే ఎప్పుడైనా ఒక్కసారి మా నాన్న నన్ను మా అక్కని హోటల్కి తీసుకెళ్ళేవాడు అనమాట. హోటల్కి తీసుకెళ్ళినప్పుడు నీకేం కావాలి అని అడిగితే మా ఊర్లో అప్పట్లో ఒక హోటల్ ఉండేదండి, అది ఇప్పుడు లేదు, తీసేశారు. ఆ ప్లేస్ అంటే ఇప్పుడున్న ఊరికి అంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడున్న ఊరికి అసలు సంబంధమే లేదనమాట. మా ఊరు సెంటర్లో ఉండేది. ఎంత బాగుండేదో అసలు. ఇట్లా పూరి అని ఇలానే బంగాళదుంప కర్రీ చేసి ఇచ్చేవాళ్ళు. కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రమే వేసి ఇచ్చేవాళ్ళు. దీన్ని ఏదో అంటారండి, బొంబాయి చట్నీయో ఏదో అంటారు, నాకు కరెక్ట్గా దీని పేరు తెలీదు. ఎంత బాగుండేదో అసలు ఆ హోటల్లో ఆ బొంబాయి చట్నీతో పూరి తింటుంటే. ఇప్పుడు నాకు ఆ మెమరీ గుర్తొచ్చిందనమాట. మా నాన్న ఎప్పుడో చాలా చిన్నగా ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళాడు నన్ను మా అక్కని. ఇంకా అక్కడ హోటల్లో తినేవాళ్ళం. సేమ్ టేస్ట్ అండి. ఈరోజు చాలా బాగా కుదిరింది. నేను ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో చేస్తున్నాను. ఎప్పుడు పూరి చేసినా కూడా మనకి మీల్ మేకర్ కర్రీ కానీ లేదంటే బంగాళదుంప కర్రీ అయినా కూడా నార్మల్ ఇప్పుడు టమాటా బంగాళదుంప కర్రీ ఎలా చేస్తామో అలా చేస్తాను, లేదంటే వంకాయ టమాటా కర్రీ చేస్తాను. అంతేగాని ఇలా ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చేయకపోవడం కాదు, ఇది థర్డ్ టైం అనుకుంటాను బంగాళదుంప కర్రీ ఇలా చేయడం. ఇంక అందరము మంచిగా టిఫిన్ చేసేసాం పిల్లలకి పెట్టేసిన తర్వాత. ఇంక అట్లా రిలాక్స్ అవుతున్నానో లేదో, ఇంకా వర్షం మామూలుగా పడలేదండి. బట్టలేమో బయట ఆరేసి ఉన్నాయి. ఇంకా ఫాస్ట్గా తీసుకొని వచ్చి దండం మీద, అటువైపు వర్షం పడుతుంది కదా, అవన్నీ కూడా తీసుకొచ్చి ఇటు పెట్టేశాను. నేనేంటంటే మిరపకాయలు ఉంటే అవి ఆరబెట్టానండి. ఎండుమిరపకాయలు కొంచెం ఎండితే బాగుంటాయి కదా, తాలింపులోకి అట్లా ఉంటాయి కదా అని చెప్పేసి అమ్మ పంపించింది నాకు. ఆ మిరపకాయలన్నీ కూడా అంటే ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్గా తీయాల్సి వస్తుంది. పిల్లలేమో లేరు, వాళ్ళు ఉన్నా కూడా దండం మీద బట్టలు ఆరు. కొంచెం ఈ మిరపకాయలు ఇవి తీయమన్నా కూడా తీస్తారనమాట. మంచం బయటే ఉంది, అన్నీ బయటే ఉన్నాయి అన్నిగా. ఇంకా ఫాస్ట్గా మంచం ఒక పక్కకు జరిపేసి మిరపకాయలన్నీ ఎత్తేసి బట్టలన్నీ కూడా అటు పక్కన దండం మీదకి షిఫ్ట్ చేశాను. అవి కూడా ఆరలేదండి. ఇంకా అటు పక్కనైతే మనం పైన క్లిప్లు పెట్టామనుకోండి, ఆ క్లిప్పులకి ఇంకా ఎంత గాలి తోలినా కదలవన్నమాట. ఇంకా మనకి ఇబ్బంది ఉండదులే అని చెప్పేసి ఇటువైపు దండం మీద ఉన్నాయి కాస్త అటువైపు తిప్పేశాను, అటువైపు ఆరేసాను. ఇంకా అవే ఆరతేలే అన్నట్టుగా ఉన్నట్టుండి. ఎందుకని అంత పెద్ద వానండి, ఉరుములు మెరుపులు అలా వచ్చేసాయి. మరి ఎందుకనో మాకు నార్మల్గా చిన్న వర్షాలు ఏమన్నా పడితే ఏమీ ఉండదు, కానీ కొంచెం పెద్ద వాన ఇట్లా గాలి కానీ పెద్ద వాన పడింది అనుకోండి, గాలి వాన ఉరుములు మెరుపులు పెద్ద వాన పడినప్పుడు, ఇది డ్రిల్స్ అండి. జస్ట్ ఇది అంతకుముందు హాల్ లాగా ఉండేది, దానికి కొంచెం గోడ కట్టేసి ఒక రూమ్ లాగా చేసినట్టున్నారు. ఆ డ్రిల్స్ పెట్టేసరికి అక్కడి నుంచి వాటర్ వచ్చేస్తుంది అనమాట. ఆ వాటర్ మనకి హాల్లో మొత్తం కూడా వచ్చేసిద్ది. ఫస్ట్లో నాకు అర్థం కల నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, పిల్లలు ఏమైనా పడబోసారా అని చెప్పేసి వాళ్ళని తిట్టేశాను. వాళ్ళేమో అమ్మ మేము అసలు పడవేలేదు మాకు తెలియదు అని చెప్పేసి అన్నారనమాట. తర్వాత అర్థమైంది నాకు, ఇక్కడ డ్రిల్స్ ఇది అంతా గ్యాపే కదా, జస్ట్ అడ్డం పెట్టారు అంతే కదా, అందుకని చెప్పేసి వాటర్ అలా వస్తూ ఉంటాయి అనమాట. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో వీళ్ళని తిట్టాను అనవసరంగా. అవి డ్రిల్స్ ఉండడం వల్ల వాళ్ళైతే రావు, డ్రిల్స్ అవ్వడం వల్ల అలా వాటర్ వచ్చాయి అని చెప్పేసి ఇంకా నాకు తర్వాత అర్థమైంది. వర్షం అంతా ఆగిన తర్వాత నేను అప్పుడు బయటకు వచ్చాను. అప్పటి వరకు ఇంకా లోపలే ఉన్నానమాట. పిల్లలు లేరండి, పిల్లలు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంకా అక్కడే ఆడుకుంటున్నారనమాట. ఈ మధ్యలో ఉరుములు మెరుపులు వస్తుంటే నాకేమో భయం వేస్తుంది, పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పేసి. ఫోన్ చేద్దామంటే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందుకని నేను వీడియోస్ కూడా షూట్ చేయలేదనమాట. ఇంకా చేద్దాం వర్షం పడేటప్పుడు అలా తీద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. పిల్లలేమో ఆ ఉరుములకి ఆ సౌండ్కి ఎలా ఉన్నారో అని చెప్పేసి భయం వేసిందనమాట. ఇంకా తర్వాత స్లోగా ఎప్పటికో పవర్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా ఛార్జింగ్ పెట్టేసుకొని వీడియోస్ అయితే ఇంకా తీసుకున్నానండి. ఇంకా పైనుంచి మనకు వేస్ట్ అంతా వస్తుంది కదా, ఇక మొత్తాన్ని కూడా ఊడ్ చేసి నీట్గా కడిగేసాం ఇంటి చుట్టూతా. మా ఆయన అంతలో వచ్చారులేండి, ఆయన కూడా హెల్ప్ చేశారనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది
తెలిసిందేనా అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలి, చేంజెస్ ఏమైనా చేసుకోవాలా అవన్నీ కూడా కామెంట్ చేస్తే ఒకవేళ నేను చేంజ్ చేసుకోగలిగినవి అయితే డెఫినెట్గా చేంజ్ చేసుకొని మీరు అడిగిన వీడియోసే చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.